ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతయ నమః ఐం సరస్వత్యై నమః శ్రీమాత్రే నమః గాయత్రీ పరంబికాయ నమః దుందుర్గాయ నమః. ఓం నమః శివాయ శివాయ గురవే నమః అరుణాచలేశ్వరాయ నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. క్రీం క్రీం మహాకాళికాయ నమః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం, వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం, తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. తులారాశి జాతకులకి ఏప్రిల్ వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా తులారాశి జాతకులు రాశ్యాధిపతి శుక్రుడు అంతా కూడా వృషభ రాశిలో తన స్వంత రాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల అఖండ లాభాలు గణిస్తూ ఉంటారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా మీకు మొదలైందని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా తులారాశి జాతకులకి 3 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. శుక్రుడు అంతా కూడా యోగకరంగా ఉన్నారు. ప్రధానంగా బృహస్పతి కూడా యోగకరంగా ఉన్నారు. శని భగవానుడు కూడా యోగకరంగా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు కూడా యోగకరంగా ఉన్నారు. ప్రధానంగా ఈ గ్రహాలన్నీ కూడా యోగకరంగా ఉన్నప్పుడు ప్రధానంగా రాహుకేతుల యొక్క స్తంభంలో గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు యొక్క కలిక జరుగుతుంది. బుధ భగవానుడు కూడా స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. దీని నుంచి బయటపడడానికి మీరంతా కూడా విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం కానీ, మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన అంతా కూడా చేసుకోవడం కానీ, తామర పూలతోటి, మల్లెపూలతోటి, తులసి దళాలతోటి అర్చించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఏప్రిల్ 24వ తారీఖు రోజున మనకు బగలామకి జయంతి అనే జయంతి వస్తుంది. ఆ రోజునంతా కూడా బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు దగ్గరలో ఉండే ఈ యొక్క దశమహావిద్య సంబంధించిన దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ ఎక్కడైతే బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారో మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే దాన హోమాది కార్యక్రమాలు ఆచరించండి. జాతకరీత్యా జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరి అఖండమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలగడానికి, కోటి యజ్ఞాల ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా జీవితంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం అంతా కూడా వాయిదా వేసుకోవడం అనేది మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. పరమేశ్వరుడి ఆరాధనలో చెరుకు రసంతో అభిషేకం చేయడం, బ్రాహ్మణోత్మికంతా కూడా మామిడి పళ్ళను దానం చేయడం వల్ల
పితృదోష నివారణం అవుతుంది, తద్వారా ఐశ్వర్య యోగం కలుగుతుంది, ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.